గొర్రెల్లో మేకల్లో పారుడు వ్యాధి ఎక్కువగా వచ్చేగల కారణాలు కొకోడియాసిస్. అంటే ఇది పురుగుల వల్ల వస్తుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. వర్షాకాలంలో కొత్త గడ్డి రావడం, అందులో పురుగులు ఉండడం, ఆ పురుగులు ఈ మేత మేయడం, దీనివల్ల ఎక్కువగా వస్తుంది. తర్వాత ప్రతి నెల పాముల మందు వేసుకోకపోవడం వల్ల కూడా, పురుగుల మందు కడుపులోకి వేసుకోకపోవడం వల్ల కూడా జలగ మందని, ఎర్రర్కని, ఏజోలర్కని, ఎఫ్జోలర్కని, నిక్లెజమైడ్ అండ్ ప్రాజిక్వింటాల్ అని, ఆక్సిలోజనైడ్ అండ్ లెవమజాల్ అని ఇలాంటి మెడిసిన్స్ ప్రతి నెల కాలం బట్టి అది వైద్యుడిని అడిగితే చెప్తారు ఏ కాలానికి ఏ పురుగు వస్తుంది, ఏ మందు వాడుకోవాలని చెప్పి. ఆ పురుగుల మందు వేసుకోవడం వల్ల పారుడు అనేది రాకుండా ఉంటుంది, ఎదుగుదల కూడా బాగుంటాయి. తర్వాత సల్మోనెల్లిసిస్ అని చెప్పి బ్యాక్టీరియా ఎక్కువగా మురుగుంటలో తాగడం వల్ల, మురికి నీరు తాగడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా పెరిగిపోయి పారుడు అనేది వస్తుంది. దీనికి మన నివారణ చర్యలు ఏం చేయాలంటే, ప్రతి నెల తప్పకుండా ఈ ఆక్సిలోజనైడ్ లెవమజాల్ అని, క్లోజిటాల్ అని, ఫెన్మండజాల్ అని, ఆల్బెండజాల్ అని చెప్పి ఇవి డివార్మర్స్ ఉంటాయి. అవి ప్రతి నెల ఖచ్చితంగా వేసుకోవాలి. ఇవి ముఖ్యంగా పారుడు అనేవి 3 రకాలుగా ఉంటుంది. నీల విరేచనాలు అని చెప్పి కొన్ని వాటికి నీల విరేచనాలు అవుతాయి, కొన్ని వాటికి వాసన వస్తుంది విరేచనం, ఇంకా కొన్ని వాటికి జిగురు వస్తుంది విరేచనాలు. జిగురు కింద పడుతుంది, ముడ్డు గంటుకుపోతూ ఉంటుంది జిగురు అనేది. అసలు నీల విరేచనాలు అంటే ఏంటంటే, నీల విరేచనాలు అంటే మేత అరగక కడుపులో ఉండి అది కొకోడియాసిస్ అనే ఇన్ఫెక్షన్ లోపల ఎక్కువైపోయి అది లోడ్ అయిపోయి దానివల్ల ఆ మోషన్ అనేది పల్చగా వచ్చేస్తుంది. ఇంకొకటి వాసన వస్తుంది విరేచనం. దాది ఏంటంటే కడుపులో పురుగులు ఉండడం వల్ల, అంటే వార్మ్స్ ఉండడం వల్ల వాసన వస్తుంది వచ్చే మోషన్ అనేది. అది దానివల్ల వాసన రావడం వల్ల, ఆ పురుగులు ఉండడం వల్ల వాసన వస్తుంది. దాని కారణం వల్ల డయేరియా అనేది వస్తుంది, పారుడు అనేది వస్తుంది. ఇంకోటి జిగురు విరేచనాలు, దీన్ని డిసెంట్రీ అంటారు. దీని ఏంటంటే లోపల ఎమోబియాసిస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కూడా మనం ఎందువల్ల అంటే మేత మట్టిలో తినడం వల్ల వస్తుంది. దీనివల్ల జిగురు కింద పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి నీల విరేచనాలకి ట్రీట్మెంట్ ఏంటంటే, సిఫ్లాక్స్ టీజెడ్ బోలస్ తీసుకొని పెద్ద గొర్రెకి అయితే 2 ముక్కలు చేసి రోజు ఉదయం ముక్క సాయంత్రం ముక్క వేయాలి. చిన్నదానికైతే 3 ముక్కలు, ఇంకా చిన్నదానికైతే 4 ముక్కలు చేసి ఉదయం ముక్క సాయంత్రం ముక్క వేయాలి. సల్ఫా బోలస్ అని ఉంటుంది, అది కూడా 4 ముక్కలు చేసి ఉదయం ముక్క సాయంత్రం ముక్క వేయాలి. తర్వాత విరేచనం వాసన వస్తే ఈ సిఫ్లాక్స్ టీజెడ్ సల్ఫా బోలస్ వేసి డివార్మింగ్, సూడిదానికైతే ఫెన్మండజాల్ వేయాలి, పాడదానికైతే క్లోజెంటాల్ కానీ వేసుకోవచ్చు. పాడదానికైతే అది బరువును బట్టి వేయాలి. డివార్మింగ్ వేసి ఈ ట్యాబ్లెట్లు వాడుకోవాలి. అదే జిగురు కింద వస్తుందంటే, ఎమోబియాసిస్ కింద వస్తుందంటే, దానికి గట్వెల్ అని పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్, ఎంజైమ్స్ ఉంటాయి, అది వాడుకోవాలి. అది వాడుకొని ఈ సిఫ్లాక్స్ టీజెడ్ సల్ఫా బోలస్ కూడా వేసుకుంటే తగ్గుతుంది. తర్వాత ముఖ్యంగా పారుతున్నప్పుడు ఆ జీవానికి డీహైడ్రేషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఆ డీహైడ్రేషన్ తగ్గించడానికి ఓఆర్ఎస్ కానీ, లేకపోతే ప్రీబయోటిక్స్ ప్రోడక్ట్ గట్వెల్ కానీ, లేకపోతే ఎలక్ట్రోలైట్స్ కానీ, మీకు ఏది కుదిరితే అది ఖచ్చితంగా నోట్లోకి ఇస్తూ ఉండాలి. లేకపోతే డయారెక్ అని చెప్పి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ఒక 1/2 లీటర్ వాటర్లో కలిపి ఆ నీళ్ళు కూడా ఆర్ఆర్ పట్టిస్తూ ఉంటే ఒక గంటకి ఒక 10 ml, 20 ml, 40 ml, 50 ml సైజుని బట్టి పట్టిస్తూ ఉంటే ఆ డయేరియా అనేది తగ్గిపోతుంది. ఈ డీహైడ్రేషన్ ఎందుకంటే, డయేరియా అవుతూ ఉంటే లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి డీహైడ్రేషన్ అయిపోయి వీక్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అందు గురించి డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.